నిజామాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లోపల అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపు, వరి పండించడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచిందని, యాసంగిలో రికార్డు స్థాయిలో వడ్లు కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. వెనుకబడిన నిజామాబాద్ అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు మెయింటెనెన్స్ ఈ 4 వర్కులు మన దాదాపు 2 నెలలు మేము చాలా మా స్టాఫ్ కూడా నిజామాబాద్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారి అధ్యక్షతన వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము మరి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, మరి ఇతర సోదరులందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు మేము మార్కెట్ యార్డ్లో 6,56,00,000 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మరి 6,50,00,000 ఇస్తే మార్కెట్ యార్డ్లో గోదాముల సామర్థ్యం పెంచడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల అవసరాలు కానీ, వచ్చే రైతుల ఇబ్బందులను కానీ దృష్టిలో పెట్టుకొని ఆ పనులను చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన శుభసూచకంగా చాలా మంచి వర్షం కూడా పడ్డది. మాకు కూడా చాలా సంతోషం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఎప్పుడు కూడా అందరికంటే ముందు నాట్లు వేసి వ్యవసాయాన్ని మరి వ్యవసాయ పంటలు ముందుకు తీసుకొస్తూ ఉంటారు. నేను ఒకటే రైతాంగాన్ని కూడా కోరేది, ఒకే పంట కాకుండా కొన్ని ఈసారి కరువు ఒక దిక్కు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని కూడా మరి ఒక వ్యవసాయ వాతావరణ శాఖ తెలియజేస్తున్న క్రమంలో రైతులు కూడా కొంత పంట మార్పిడి చేసుకోవడం కూడా చాలా అవసరము. ఎందుకంటే ఒకే పంటను పండించడంతో మరి పంట వేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ మిడిల్లోకి వచ్చినప్పుడు కరువు పరిస్థితులు వస్తే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం పక్క రాష్ట్రం పోతే ఇక్కడ పక్కన మహారాష్ట్ర కనబడుతుంది. ఒక ఎకరంలో 5-6 రకాల పంటలు తీస్తూ ఉంటారు. అందులో ఉల్లిపాయ తీస్తారు, అదేవిధంగా పచ్చజొన్నలు పండిస్తారు, పల్లి తీస్తారు, వరి తీస్తారు, గోధుమ తీస్తారు. ఇట్లా